అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. సభ ఎన్ని రోజులైనా జరుపుతాము, ఎన్ని గంటలైనా మాట్లాడదాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకులు చెప్పడం. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష, ఇప్పటి 11 రోజు, ఈరోజు 11వ రోజు అధ్యక్ష శాసనసభ జరగడం. గతంలో ఎప్పుడు కూడా ఇంత హుందాగా, ఇంత అర్థవంతమైనటువంటి చర్చలు సభలో జరగలేదు అధ్యక్ష. ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుంటే దాదాపు 3 రోజులు 4 రోజులు అదే ఒకే అంశం చర్చించే వాళ్ళం అధ్యక్ష. కానీ సభలో ప్రతిపక్షాలు కోరుకున్న ప్రతి అంశాన్ని కూడా మాట్లాడదాం. ఈ సభ ద్వారా మన రాష్ట్ర ప్రజలకు పూర్తి భరోసా కల్పిద్దాం. మీరు మంచి సూచనలు ఇవ్వండి, విమర్శలు చేయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుందని చెప్పాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కోరిన విధంగా అధ్యక్ష, మొదటి రోజు డిమానిటైజేషనే మాట్లాడాలి, మాకు ఇదే ముఖ్యమో అన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష, డిమానిటైజేషన్ మీద చర్చ పెట్టినాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌసింగ్ మీద మాట్లాడాల్సిందే, హౌసింగ్లో ఏదో జరుగుతుంది అన్నారు అధ్యక్ష. పాపం బొక్కబోర్ల పడిపోయినరు. హౌసింగ్ మీద ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే కనీసం వాళ్ళు మాట్లాడలేకుండా చివరికి వాళ్ళు ప్రభుత్వాన్ని చాలా గొప్ప పని చేసిందని అభినందించిపోయినటువంటి పరిస్థితి మీరు చూశారు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు అధ్యక్ష. వ్యవసాయం మీద మాట్లాడాలన్నారు అధ్యక్ష ప్రతిపక్షం, వ్యవసాయం మీద కూడా ప్రభుత్వం వాళ్ళు ఏది కోరితే అది, మిషన్ భగీరథ మీద మాట్లాడినాము, నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాము, విద్యుత్ మీద మాట్లాడినాము, ప్రతి అంశం మీద కూడా ఈ సభలో మనం మాట్లాడినాం. ఇంకా ఏవైనా అంశాలు ఉన్నా ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉందని మనం చెప్పాం అధ్యక్ష. ఈరోజు 11 రోజుల్లో అధ్యక్ష 54 గంటల పాటు సభలో చర్చ జరిగింది అధ్యక్ష. ఈ 54 గంటల్లో అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ 12 గంటల 36 నిమిషాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఈ సభలో మాట్లాడింది అధ్యక్ష. అంటే ఎన్ని గంటలు ఇవాళ ప్రతిపక్షానికి సమయం ఇచ్చాం? 12 గంటల 36 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ సభలో మాట్లాడింది అధ్యక్ష. ఎన్ని క్లారిఫికేషన్స్కైనా మనం అవకాశం ఇచ్చి ఈరోజు సభలో మనం చర్చిస్తూ వచ్చాం అధ్యక్ష. నిజానికి ఇవాళ నిన్న 2013 చట్ట భూసేకరణ మనం ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది నీళ్ళ కోసం జరిగినటువంటి పోరాటం అధ్యక్ష. రాష్ట్రంలో ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డదని ప్రజలు ఇవాళ ఎన్నో ఆకాంక్షలతో ఎదురు చూస్తూ ఉన్నారు. 6 దశాబ్దాల పాటు నీటి రంగంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ మనం సవరించుకునేటువంటి దిశగా పోతా ఉన్నాం అధ్యక్ష. తలాపున సముద్రం ఉన్నా చేప దూపకేర్చినట్టు కుడి ఎడమల కృష్ణా గోదావరి నదులున్నా కూడా సాగునీరు లేక ఇలా రైతులు ఆత్మహత్యలు, ఆకలి చావులు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఉండకూడదు. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, ఈ రాష్ట్రం 1 కోటి ఎకరాల మాగాణి కావాలని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాజెక్టులు కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు అధ్యక్ష. నిన్ననే చెప్పిన అధ్యక్ష, చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేసిండ్రు, ఎన్ని రకాలుగా ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రో ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరేసిండ్రు అధ్యక్ష కేసులన్నీ కూడా? కేసులన్నీ వేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిండ్రు అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష, ఇలా సభలో మాట్లాడడం ఇష్టం లేక ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పోయింది అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఉందా అధ్యక్ష? మీరు ఒకసారి చూడండి అధ్యక్ష. ఇదే సభలో ముఖ్యమంత్రి గారు ఇలా పేదల కోసం లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి హౌసింగ్ రుణాలను మాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని పేదలకు 6 కేజీల బియ్యం, పిల్లలకు సన్న బియ్యం పెట్టినటువంటి ఘనత ఇవాళ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. ఇవాళ ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, రైతులకు 9 గంటల కరెంటు కావచ్చు. అంటే అధ్యక్ష ఇలా బయట పోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఇది చాలా బాధకరం అని చెప్పే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఇవాళ మనం సభలో అన్ని అంశాలు మాట్లాడదాం, ఎన్ని రోజులైనా సభ జరుపుకుందామంటే ఈ రకంగా చేయడం ఇది మంచి సాంప్రదాయం కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్, ఇది మళ్ళీ రెగ్యులర్ ప్రాక్టీస్ కాకూడదు. లేదు సార్, నేను అనేది సార్ లేరు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా లేక ఇతర కొన్ని పార్టీలు కూడా ఈరోజు మరి సభకు రాదని పత్రికల్లో చూసాం, మాకు కూడా చెప్పారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళని పిలిపించి మాట్లాడి సభకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను సార్. దయచేసి మీరు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను పిలిచి మాట్లాడి సభ సజావుగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకా అనేక రకాల సమస్యలు, ఫీజుల రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ విషయంలో కానీ, బీసీల సప్లాన్ విషయంలో కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ విషయంలో కానీ ఇంకా అనేక విషయాలు ఈ సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. ఇంకొక విషయం, వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సార్, కొద్దిగా మీరు ప్రతిపక్ష పార్టీలో కొద్దిగా మీరు మా యొక్క హక్కులను రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్ స్పీకర్గా. ఈరోజు రూలింగ్ పార్టీ ఏ రకంగానైనా సరే ప్రతిపక్ష పార్టీలను కొద్దిగా మరి కార్నర్ చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మీరు మాకు అండగా నిలబడి
రక్షించాల్సిన మా హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత స్పీకర్గా మీకున్నది కాబట్టి మీరు ఈ సభకు పెద్ద కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని రక్షించాలి, మా యొక్క హక్కులను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ ఒకసారి ఆ పార్టీ నాయకులను పిలిచి మాట్లాడాల్సిందిగా నేను స్పీకర్ సార్, ఇప్పుడు ప్రభుత్వం మా కిషన్ రెడ్డి గారి మిత్రులు దయచేసి నేను వాటిని కోరేది ఏంటంటే స్పీకర్ గారు ఇలా ప్రతిపక్షాల పక్షపాతిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకసారి చూడండి, హౌసింగ్ మీద డిస్కషన్ అయితే కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడింది 22 నిమిషాలు అయితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 59 నిమిషాలు. అదేవిధంగా ఇవాళ వ్యవసాయం మీద మీరు చూసినట్టయితే కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ సభలో మాట్లాడింది 42 నిమిషాలు అయితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 1 గంట 31 నిమిషాలు. ఇవాళ మేము మా సంఖ్య ఎంత వాళ్ళ సంఖ్య ఎంత, ఇవాళ 1/10 లేరు అధ్యక్ష వాళ్ళు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 42 నిమిషాలు మాట్లాడితే కాంగ్రెస్ 1 గంట 31 నిమిషాలు వ్యవసాయం మీద జరిగిన చర్చలో స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మిషన్ భగీరథ మీద చూస్తే అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ 45 నిమిషాలు ఈ సభలో మాట్లాడితే అధ్యక్ష 1 గంట 9 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మరి మన నయీం విషయంలో అది కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి మేము మాట్లాడతామనంటే అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ 8 నిమిషాలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ 26 నిమిషాలు మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ విషయంలో మీరు చూసినట్టయితే అసలు టీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే మాకు ఇవ్వలేదు, ఓన్లీ ప్రభుత్వమే సమాధానం చెప్పమన్నారు స్పీకర్ గారు, టైం లేదని. కాంగ్రెస్ పార్టీ 35 నిమిషాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పవర్ సిచ్యువేషన్ మీద చూస్తే అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ 25 నిమిషాలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ 39 నిమిషాలు మాట్లాడింది అధ్యక్ష. టీఎస్ ఐపాస్ విషయంలో మీరు చూసినట్టయితే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ 1 గంట 4 నిమిషాలు మాట్లాడింది, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు సమయం తక్కువ ఉందని చెప్పి మంత్రి గారి సమాధానం చెప్పింది. అంటే మొత్తంగా ఈ సభలో జరిగినటువంటి అన్ని అంశాలలో చర్చ జరిగినటువంటి తీరు సరళిని గమనిస్తే అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికే గౌరవ స్పీకర్ గారు ఎక్కువ సమయం ఇచ్చారు. స్పీకర్ గారు ప్రతిపక్షాల పక్షపాతిగా ఈ సభలో ఉన్నారు, సభలో అర్థవంతమైన చర్చ జరగాలి, సభ సజావుగా జరగడానికి వారు ప్రతి సందర్భంలో అటువైపే సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నా అటువైపే ఎక్కువ సమయం ఇచ్చారనడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ ఏం కావాలి అధ్యక్ష? ఇలా వారిని ఎవరు కూడా వెళ్ళమనలేదు, వాళ్ళంతా వాళ్ళే సభకు వస్తే ప్రతిరోజు క్లీన్ బోర్డులో అవుతున్నాము, ప్రతిరోజు కూడా మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏమి అనలేకపోతున్నాము. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదల పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళకి మేము తట్టుకోలేకపోతున్నామని వారు సభ నుంచి వారంతా వాళ్ళిపోతే చేయగలిగేది ఏముంటుంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్లీజ్ ఈ సభ జరిగినటువంటి ఈ సెషన్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఏ పార్టీకి ఎంత మాట్లాడినటువంటి సమాచారాన్ని మీకు పంపిస్తాం. నా క్వశ్చన్ నెంబర్ 125 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, గౌరవ సభ్యులు వెంకట్రావు గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎత్తిపోతల పథకం గురించి అడిగారు అధ్యక్ష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 104 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం 7,244 ఎకరాల ఆయకట్టు 48 ఎత్తిపోతల పథకాలు నిర్వహణలో ఉన్నాయి. 8,126 ఎకరాల ఆయకట్టు 22 ఎత్తిపోతల పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. మరో 3,291 ఎకరాల ఆయకట్టు గల 34 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా డిఫంక్ట్ అయిపోయి పనిచేయడం లేదు అధ్యక్ష. 6,060 ఎకరాల ఆయకట్టు గల కొత్తగా 5 ఎత్తిపోతల పథకాల పనులు నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం 9,312 ఎకరాల ఆయకట్టుతో 9 ఎత్తిపోతల పథకాలకు అంకితమైన అంటే డెడికేటెడ్ పవర్ లైన్స్ కూడా ఉన్నాయని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారు. నమస్కారం అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు. అధ్యక్ష, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేవి ముఖ్యంగా ప్రారంభమైంది ఖమ్మం జిల్లా నుంచే. ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఐడిసి అనేది స్థాపించి ఈ కార్యక్రమాల్ని మొదలుపెట్టడం జరిగింది. కొత్తగూడెం జిల్లాకు వస్తే ముఖ్యంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో పెద్ద భాగం మరమ్మతుల్లో కానీ ఇంకా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నీటి వనరులు బాగా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు చూస్తే అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఐడిసి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ టైం వరకు చూస్తే డిజైన్ పారామీటర్స్ మారుతూ వచ్చినాయి. ముందున్న స్కీమ్స్ 12 గంటలు నడిపిస్తే రోజుకి ఇన్ని నీళ్ళు వస్తే ఇన్ని ఎకరాల ఆయకట్టు ఇవ్వచ్చని డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంతమంది 18 గంటలు పెడదామని చెప్పి అన్నారు. దాంతో కొంత డెడికేటెడ్ లైన్స్ పెడితే 24 గంటలు నడుస్తాయని చెప్పి దాని ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. మన రాష్ట్రం పవర్ సప్లైలో ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తూ ఉంది కాబట్టి అట్లాంటి సన్నివేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రాలజికల్ క్లియరెన్సెస్ తీసుకొని ఇంకా ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడానికి మంత్రి గారు ఏం చర్యలు చేపడుతున్నారో దాని గురించి కూడా డీటెయిల్ కావాలి. అదే కాకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గతంలో 2004లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఇక్కడ ఈ సభకు వచ్చినప్పుడు అప్పుడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనిచేయకపోతే వాటి కోసం మరమ్మతు చేయడానికి రాష్ట్రంలో మొట్టమొదటిసారి నేనే శాంక్షన్ చేసిపోయి దాదాపు ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిపోయి ఆ రోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని రిపేర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us.